హలో అండి, అందరికీ నమస్కారం. నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలని జనరల్గా ఎవరికి ఉంటుంది? టీడీపీ క్యాడర్కు ఉంటుంది, టీడీపీ లీడర్స్కి ఉంటుంది. అంతేగా? వాళ్ళ పార్టీ మూడో తరం నాయకుడిగా నారా లోకేష్ని ఎమర్జీ చేసుకోవాలి, ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలని టీడీపీ వాళ్ళకు ఉంటుంది. కానీ టీడీపీ వాళ్ళకంటే ఎక్కువగా వైసీపీకి ఫేవర్గా వీడియోలు చేసే జర్నలిస్టులకు ఉంది. నారా లోకేష్ గారు 2027లో ముఖ్యమంత్రి కాబోతున్నారని చాలామంది జ్యోతిష్యం చెప్తా ఉన్నారు. ఇంకా అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలతో నారా లోకేష్ గారు మీటింగ్స్ పెడుతున్నారు కదా, డిన్నర్ మీటింగ్స్ కూటమి ఎమ్మెల్యేలతోటి. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలతోటి, వాళ్ళ కుటుంబాలతోటి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మీటింగ్స్ పెడుతున్నారు కదా. ఈ మీటింగ్స్ వెనకాల కూడా ఎమ్మెల్యేలని తాను ముఖ్యమంత్రి కావటానికి ఒప్పించుకునే ప్రయత్నంలో భాగమే. ఎమ్మెల్యేలతో ఇంటరాక్ట్ కావటం అనేది రాబోయే కాలంలో నారా లోకేష్ని ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఎవరూ వ్యతిరేకించకుండా ఈ ఎమ్మెల్యేలతో వాళ్ళ కుటుంబాలతో మంచి సంబంధాలు మెయింటైన్ చేయడం కోసం ఈ మీటింగ్స్ అన్ని పెట్టుకుంటున్నారు, డిన్నర్ మీటింగ్స్ అనేది వాళ్ళ యొక్క ఎనాలిసిస్. మరి పవన్ కళ్యాణ్ గారు అడ్డొస్తారు కదా అంటే దానికి కూడా వాళ్ళ లాజిక్లు చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కాదని చెప్పరు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తారు 2029లో తిరిగి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ సీఎం అని అనౌన్స్ చేస్తామేమో, అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకుంటారు. అంటే 2027లోనేమో నారా లోకేష్ సీఎం అట, 2029 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ సీఎం అట. అప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం చేస్తామంటే కాపులు కూడా వ్యతిరేకించరుగా. మా సామాజిక వర్గం ఇన్నాళ్ళుగా ముఖ్యమంత్రి పదవికి దూరంగా ఉంది, మా నాయకుడు మా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి సీఎం అయ్యే అవకాశం వచ్చింది, సరే ఏదో ఒకటి రాజీ పడాలి, ఇప్పటికైతే లోకేష్ గారిని చేసుకోమనండి, వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు కూడా ఎక్కువ ఉన్నాయి, పెద్ద పార్టీ తెలుగుదేశం కాబట్టి చేసుకోమనండి, 2029 ఎన్నికల్లో తిరిగి కూటమిని గెలిపిస్తే మా పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు అని వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు కదా అనేది వాళ్ళు చెప్తున్న మాట. ఇది నా వర్షన్ కాదండి, వాళ్ళు చెప్తున్న దాన్ని మీకు వివరిస్తున్నాను. అయితే దీంట్లో నిజమేంటో మాట్లాడుకుందాం మనం. నిజానికి ఇదే జర్నలిస్టులు, ఇదే మేధావులు, ఇదే వ్యక్తులు 2026లోనే నారా లోకేష్ సీఎం కాబోతున్నాడు అని చెప్పారు. ముహూర్తం కూడా పెట్టారు. 2026 జనవరి 26వ తారీఖు నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడని ముహూర్తాలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి 2026 జనవరి 26 గడిచిపోయిందిగా, కాలేదుగా. ఇప్పుడు 2027 అంటున్నారు. వీళ్ళ ఉద్దేశం వల్ల ఏంది అంటే కూటమిలో చీలిక రావాలి, కూటమిలో చిచ్చు రావాలి, ముఖ్యమంత్రి పదవి మీద రకరకాల చర్చలు జరగాలి. నిజానికి ఒకవేళ నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చేయదలుచుకుంటే టీడీపీ అఫీషియల్గానే చెప్పుకుంటుంది, అనఫీషియల్గా చేసేదే ఉంటుంది. ఇంకా ముఖ్యమంత్రి పదవి అనఫీషియల్గా తీసుకునేది కాదు కదా, అఫీషియల్గానే తీసుకుంటారు. ప్రజల కళ్ళ ముందు తీసుకుంటారు, ప్రజలకు చెప్పే తీసుకుంటారు, అంతే కదా. నిజానికి చాలా క్లియర్గా నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి చాలాసార్లు చెప్పారు ఇంకొన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటారని. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా యాక్టివ్గా తిరుగుతున్నారు, చాలా యాక్టివ్గా తిరుగుతున్నాడు. ఆయన 76 ఏళ్ళ వయసులో కూడా చాలా యాక్టివ్గా తిరుగుతున్నారు. ఇంకా అనుమానాలు ఏంటంటే అసలు 2029 కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పే ఎన్నికలకు వెళ్తారు. అధికారంలోకి వస్తే మళ్ళా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు. సరే, ఆయనకు ఓపిక నశించి ఇక లేదు పగ్గాలు లోకేష్ గారిగా పవన్ కళ్యాణ్ గారిగా, సరే వాళ్ళ కూటమిలో వాళ్ళ ఇష్టం, అంటే పార్టీలు ఇష్టం, ఎమ్మెల్యేలు ఇష్టం, అదంతా ప్రజలకు చెప్పే చేస్తారు. దాన్ని ప్రజలు తర్వాత కాలంలో యాక్సెప్ట్ చేస్తారు లేదా ప్రజలు ఇష్టం. సరే, అప్పుడు జరిగే పరిణామాలు అప్పుడు ఉంటాయి. ఇప్పుడైతే అసలు ముఖ్యమంత్రి పదవి మీద వాళ్ళలో చర్చ లేదు, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. ఈ విషయాన్ని చాలాసార్లు లోకేష్ గారు చెప్పారు, చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అయినా సరే ఇలాంటి పుకార్లు ఎందుకు పుట్టిస్తారు అంటే టీడీపీ క్యాడర్ మధ్య, జనసేన క్యాడర్ మధ్య ఘర్షణ జరగడం కోసం. విజయసాయి రెడ్డి గారు చెప్పారు ఒక సూత్రం, వాళ్ళిద్దరూ విడిపోతే తప్ప నువ్వు అధికారంలోకి రావని. ఆ విడగొట్టడం కోసం జరిగే ప్రయత్నాలు. నారా లోకేష్ గారు సీఎం అనగానే ఎంతో కొంతమంది జనసేన కార్యకర్తలు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది, మా నాయకుడు గారు సీఎం కావాలని ఉంటుంది కదా ఫీలింగు. పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నా సరే జనసేన క్యాడర్లో కొంతమంది ఒప్పుకోవడానికి ఇష్టపడరుగా. సో అట్లాంటి బ్యాచ్ని రెచ్చగొట్టి వాళ్ళు ఏదో కామెంట్ చేయాలి, దానికి టీడీపీ వాళ్ళు ఏదో ఇంకా రియాక్షన్ ఇవ్వాలి, వాళ్ళ మధ్య ఏదో ఘర్షణ రావాలి. దీంట్లో నుంచి కొంతమంది అసలు కూటమి నుంచి బ్యాక్ కావాలి, ఆ ఓట్ బ్యాంక్ బ్యాక్ కావాలి. ఈ ప్రయత్నాల్లో భాగం. సో ఇలాంటి సిల్లీ పాలిటిక్స్ ఎందుకండి? అసలు సీఎం పదవి మీద ఆంధ్రప్రదేశ్లో చర్చ ఉందా? రియాలిటీలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కొన్నాళ్ళు చంద్రబాబు నాయుడు బ్రాండు
అవసరం అని కూడా పవన్ కళ్యాణ్ లోకేష్ భావిస్తున్నారు. ఎందుకంటే ఆయనకు బ్రాండ్ ఇమేజ్ ఇంటర్నేషనల్ వైడ్గా ఉంది. ఆయనకి ఫేస్ వాల్యూ ఉంది, చంద్రబాబు నాయుడు గారికి నేమ్ వాల్యూ ఉంది. ఆయన ఎప్పటి నుంచో సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్నతను, జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పినతను, ఎన్డీఏ కన్వీనర్గా కూడా ఉన్నాడు. సో దేశ రాజకీయాల్లో కానీ ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్లో కానీ చంద్రబాబు నాయుడు గారికి ఒక ఇమేజ్ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు పట్టుకురావడానికి, పెట్టుబడులు ఆకర్షించడానికి అది పనికొచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారినే ముందు పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారి నే పెట్టే ముఖ్యమంత్రిగా ఉంచే ముందుకెళ్లాలని వాళ్ళు ఆశిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనుభవాన్ని క్లియర్గా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు ఉన్న పరిస్థితులకు అన్వయించుకోవాలని అనుకుంటున్నారు. దాంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, ఎలాంటి రెండో థాటు లేదు.